బిల్డింగ్ రూల్స్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీఆర్ వినియోగంపై ప్రభుత్వం 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలకు హైరేజ్ గా గుర్తిస్తారు. 750 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో 18 నుంచి 21 మీటర్ల భవనాలకు టీడీఆర్ తప్పనిసరి చేశారు. నాన్ హైరేజ్ బిల్డింగ్స్ కు టీడీఆర్ ద్వారా సెట్ బ్యాక్ సడలించారు. హైరేజ్ భవనాల్లో 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ కు అనుమతి ఇచ్చారు. 40 ఫీట్ రోడ్ వద్ద 3 అదనపు అంతస్తులకు అనుమతి ఇచ్చారు. 60 ఫీట్ రోడ్ వద్ద 4 అదనపు అంతస్తులకు అనుమతి ఇచ్చారు. 80 ఫీట్ రోడ్ వద్ద 5 అదనపు అంతస్తులకు అనుమతి ఇచ్చారు. 10 అంతస్తుల భవనాల్లో టీడీఆర్ వినియోగం తప్పనిసరి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సంపత్, తెలంగాణ బిల్డింగ్ రూల్స్ లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ బిల్డింగ్స్ రూల్స్ లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో కీలకమైన నిర్ణయం తీసుకోబోతుందని కూడా అందరు భావించారు. సో అందరు భావించినట్లే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకుంది. ముఖ్యంగా టీడీఆర్ వినియోగంపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హైరైజ్ బిల్డింగ్స్ గా గుర్తించాలని నిర్ణయం తీసుకుంది. సో ఇంతకుముందు అలాంటి నిబంధనలు లేకపోతుండే. ఇప్పుడు 21 మీటర్లు ఉన్నటువంటి భవనాలు హైరైజ్ బిల్డింగ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబోతుంది. అయితే మరి ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగులకి సంబంధించి ఈ యొక్క కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయా లేదా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ఇక నుంచి 21 మీటర్లకు పైగా ఉన్నటువంటి భవనాలు మాత్రం హైరైజ్ బిల్డింగ్లుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో, అదేవిధంగా 18 నుంచి 21 మీటర్ల భవనాలకు టీడీఆర్ తప్పనిసరి అని చెప్పేసి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 81 నుంచి 21 మీటర్ల భవనాలకు టీడీఆర్ వర్తించలేదు, కానీ ఈసారి మాత్రం వర్తిస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక నాన్ హైరైజ్ బిల్డింగ్స్ కు టీడీఆర్ ద్వారా సెట్ బ్యాంక్ సడలింపు అని చెప్పేసి కూడా ఒక కీలక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. హైరైజ్ భవనాల్లో 10% వరకు సెట్ బ్యాక్స్ రిలాక్సేషన్ కు అనుమతి అని చెప్పేసి కూడా ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక 2000 చదరపు మీటర్లకు పైగా ఉన్నటువంటి ప్లాట్లలో అదనపు అంతస్తులకు మరో అవకాశం ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో 2000 చదరపు మీటర్లకు పైగా ఉన్నటువంటి ప్లాట్లకు సంబంధించి అదనపు అంతస్తులకు అవకాశం లేకపోతుండే. సో ఇప్పుడు ఇస్తున్నామని కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇక 40 ఫీట్ రోడ్ వద్ద 3 అదనపు అంతస్తులకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క కొత్త బిల్డింగ్స్ సంబంధించినటువంటి రూల్స్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక 80 ఫీట్ రోడ్ వద్ద అదనపు అంతస్తులకు కూడా అనుమతిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. సో ఇక కొత్త రూల్స్ లో భాగంగా